ఆగస్టు 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా 100% జరగబోయేది ఇదే. అసలు ఆగస్టు 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో సింహరాశి వారికి ఏ స్త్రీ కారణంగా 100% ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. అయితే సింహరాశి వారికి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆగస్టు 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో మీ జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని పరిణామాలు మీకు ముందుగానే తెలియకపోతే ఆ తర్వాత జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం అయితే పట్టవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు ఈ 6 రోజులు సాధారణమైన రోజులు కావు అని జ్యోతిష విశ్లేషణల ప్రకారం చెబుతున్నారు. అయితే మీ జీవితంలో ఇప్పటికే కొంతకాలంగా మీ విషయాల గురించి ఆలోచన నడుస్తూ ఉండవచ్చు. అయితే ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా, ఒక పని ముందుకు సాగుతుందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా అనే సందేశాలు మీ మనస్సులో ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో చాలా ముఖ్యంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది అని ఈ వీడియోలోని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఆ స్త్రీ మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, మీ గతంలో మాట్లాడి దూరమైన వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీరు ఊహించని సమయంలో మీ జీవితంలోకి మరలా వచ్చేటువంటి అవకాశం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో ఒక స్త్రీ కారణంగా మార్పు అని చెప్పినప్పుడు అది తప్పనిసరిగా చెడు జరుగుతుంది అని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఒక స్త్రీ ద్వారా శుభవార్తలు కూడా రావచ్చు, ఒక అవకాశం రావచ్చు, ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు, మరొక సందర్భంలో మీకు నిజం తెలిసే అవకాశం కూడా ఉంటుంది అని అయితే మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆగస్టు 20వ తేదీ అయితే ఈ రోజు నుంచి మీరు మీ ఆలోచనల్లో మార్పు మొదలయ్యే అవకాశం ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక విషయం మరలా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయం కూడా కావచ్చు. ఈ స్త్రీ మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడవచ్చు. ఆమె చెప్పే ఒక మాట మొదట్లో మీకు సాధారణంగా అనిపించిన తర్వాత ఆ మాట వెనుక ఉన్న అసలు అర్థం మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని ఒక కోణంలోనే చూసి ఉంటే ఆ రోజు తర్వాత నుంచి మరొక కోణంలో చూడడం ప్రారంభిస్తారని అయితే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారిలో చాలామంది తమ నిర్ణయమే తుది నిర్ణయంగా అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈ సమయంలో మీ మౌనం కంటే మీ వివేకమే ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా ఒక మాట చెప్పారు కాబట్టి వెంటనే వారిని నమ్మేయకండి. అలాగే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు కాబట్టి పూర్తిగా అయితే నమ్మకండి. అలాగే ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వెంటనే వారిని శత్రువులుగా కూడా భావించకండి. అయితే ఆగస్టు 21వ తేదీ ఈరోజు ఆ స్త్రీ పాత్ర మరింత స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, ఎప్పటి నుంచో మాట్లాడిన వ్యక్తి మరలా మీతో సంప్రదింపులు జరపవచ్చు, లేదా ఒక స్త్రీ మీకు ఒక విషయాన్ని చెప్పి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రభావం కూడా చూపించవచ్చు. ఇక్కడే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు రెండు ఒకేలా ఉండవు అని అయితే గుర్తుంచుకోండి. మీ మనసు ఒకటి చెబుతుంది, మీ బుద్ధి మరొకటి చెబుతుంది. ఈ సమయంలో బుద్ధి చెప్పే మాట వినడం చాలా మంచిది. ఆగస్టు 22వ తేదీ అయితే ఈరోజు ఆర్థిక విషయంలో ఒక చిన్న కదలిక కనిపించవచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, ఒక కొత్త పని గురించి చర్చలు మొదలవ్వచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సమాచారం రావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. అందులో కూడా ఒక స్త్రీ పాత్ర ఉండేటువంటి అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణల ప్రకారం చెబుతున్నారు. అయితే ఇక్కడ 100% అనే మాటను అక్షరాల హామీగా కాకుండా ఈ వీడియోలో జ్యోతిష విశ్లేషణ బలంగా చెప్పే శైలిగా మాత్రమే అయితే తీసుకోండి. అయితే ఎవరైనా డబ్బు పెట్టుబడి పెట్టమని చెబితే వెంటనే పెట్టకండి. పత్రాలు చదవకుండా సంతకం చేయకండి. తెలియని వ్యక్తులకు మీ బ్యాంకు వివరాలు ఇవ్వకండి. జ్యోతిష్యం ఏదైనా చెప్పినా ఆర్థిక నిర్ణయంలో మాత్రం
మీ స్వతహా పరిశీలన అయితే తప్పనిసరిగా ఉండాలని అయితే గుర్తుంచుకోండి. ఆగస్టు 23వ తేదీ అయితే ఈ తేదీ మీకు ఒక నిజాన్ని తెలియజేసే రోజుగా కూడా ఉండవచ్చు. ఎవరో మీకు తప్పుగా అర్థం చేసుకొని తెలిసే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే లేదా మీరు ఎంతో నమ్మిన వ్యక్తి గురించి కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఒక స్త్రీ మీకు గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన అసలు విషయాన్ని కూడా చెప్పవచ్చు. ఇంతకాలం మీకు తెలియని విషయం బయటపడవచ్చు. అది మొదట మీకు షాక్ని ఇచ్చిన తర్వాత చూస్తే అది నిజంగా మీకు మేలు చేసేదిగానే అనిపించవచ్చు. ఎందుకు అంటే కొన్నిసార్లు నిజం ఆలస్యంగా బయటపడుతుంది, కానీ బయటపడిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. తర్వాత మన జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభం అవుతుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు మీ జీవితంలో కూడా అలాంటి ఒక మలుపు అయితే రావచ్చు అనే గుర్తుంచుకోండి. ఆగస్ట్ 24వ తేదీ ఈరోజు కుటుంబానికి సంబంధించిన విషయాన్ని ముఖ్యంగా అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. ఇంటిలో ఒక చర్చలు జరగవచ్చు, ఒక స్త్రీ పెద్దవారి సలహా ఇవ్వవచ్చు. అలాగే కుటుంబంలో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సంబంధాన్ని గురించి కూడా చర్చలు రావచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి కుటుంబంలో ఒక శుభవార్త కూడా వినిపించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఏ విషయమైనా తొందరపడకుండా అందరి అభిప్రాయం తెలుసుకోవడం మంచిది. ఆగస్ట్ 25వ తేదీ అయితే ఈ 6 రోజుల్లోనూ చివరి రోజు. అయితే ఈ రోజు వరకు జరిగిన సంఘటనల వెనుక తిరిగి చూసుకున్నట్లయితే ఇంత చిన్న విషయం ఇంత పెద్ద మార్పుకి కారణమవుతుందా అని ఊహించలేదు అని మీరు అనుకునే అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక స్త్రీ చెప్పిన మాట, ఒక చిన్న పరిచయం, ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం, ఒక నిర్ణయం అయితే ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త దిశకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై కూడా ఉండవచ్చని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి ఆగస్టు 20 నుంచి 25 వరకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి. కానీ ప్రతి విషయాన్ని భయంతో అయితే చూడకండి. ప్రతి స్త్రీని అనుమానించకండి. ఈ వీడియోని విన్న తర్వాత మీ చుట్టూ ఉన్న మహిళలందరినీ అనుమానించడం అవసరం లేదు. అయితే అసలు ఉద్దేశం కాదు అని కూడా గుర్తుంచుకోండి. దీనిని ఒక జ్యోతిష్య సూచనగా మాత్రమే అయితే తీసుకోండి. ఇక సింహరాశి వారిలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి సహాయం చేసే పరిస్థితి కూడా రావచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన పరిచయం ఇప్పుడు మీకు ఉపయోగపడవచ్చు అనే చెప్పుకోవాలి. కానీ అందుకనే గతంలో మీరు కలిసిన వ్యక్తులను పూర్తిగా అయితే మర్చిపోకండి. కానీ అదే సమయంలో గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండడం అయితే మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా మరలా మీ జీవితంలోకి వస్తే వారి మాటలను మాత్రం కాకుండా వారి చర్యలను కూడా గమనించడం చాలా ముఖ్యమైన విషయంగా అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి ఆగస్ట్ 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఏ ఒక స్త్రీ కారణంగా 100% ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.